ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బ్రహ్మం గురూజీ గారు మంచి టీచర్గా ఎక్కడ ఏ కార్యక్రమాన్ని పెట్టినా కానీ చక్కగా సక్సెస్ అవుతుంటుంది. మరి పౌడపాడులో కానీ కోటప్పకొండ కమ్మశాస్త్రంలో పెట్టినా కానీ ఎన్నో కార్యక్రమాలు నేను దగ్గర చూడటం జరిగింది. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ ట్రైనింగ్ కూడా ఎంతో చక్కగా ఇచ్చారు. అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కటి కోలాటం చేస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి శరీరానికి కూడా మంచి ఎక్సర్సైజ్, మానసికంగా శారీరకంగా అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి అందరు కోలాటం నేర్చుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మన పంతులు గారు ఎవరిని కూడా గంట సేపు చెమట పట్టించేటట్టు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆయన అడుగులు వేస్తుంటాడు. మరి బ్రహ్మం గారికి ఆయన కూడా ఓపిక చాలా ఎక్కువ. మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను మీ అరవింద్ బాబుని, మీ అన్నయ్యని ఇంత చక్కగా గెలిపించినందుకు మరి ఇక్కడ మహిళలందరూ కూడా నేను పాదాబంధం చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికి కూడా కష్టం, మీ కష్టం కానీ మీకున్న ధైర్యం కానీ మనల్ని 20 ఏళ్ళ తర్వాత టీడీపీ జెండా ఎగరేయటానికి ఇది చాలా మన అదృష్టంగా భావిస్తూ, ఈ ఏదైతే జెండా ఎగిరిందో ఆ జెండాని మళ్ళీ తెక్కకుండా ఎగురుతూ ఉండాలి. 25 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మన టీడీపీ పరిపాలన ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనం అందరం కూడా దగ్గరుండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. చదువుకునే బిడ్డలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ సోదరులకు అందరూ కూడా మనం అండగా ఉండి తప్పనిసరిగా దగ్గర చేసుకుని వాళ్ళందరూ కూడా మనం కాపాడుకోవాలి బాధ్యత మనకు ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ పోరాటం ఇవాళ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మరి పెద్దల మహిళలందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.